చిల్డ్రన్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు ఈ వీడియోలో ఫంక్షనల్ గ్రూప్స్ నిన్న మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా, 1 by 1 ఫంక్షనల్ గ్రూప్. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్ గురించి. అండ్ ఇవాళ మీకు చెప్తాను సెకండ్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్స్. సో నేను నెక్స్ట్ తీసుకుంటున్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్స్. నిన్న ఆల్కహాల్స్లో కొన్ని కాంపౌండ్స్ అనేది చూడటం జరిగింది. సో చాలా కాంపౌండ్స్ ఉంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి 1 by 1 చిన్న చిన్నగా మనం డెవలప్ అవుతూ తీసుకుని వెళ్తాను. అండ్ ఇవాళ టాపిక్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? C double bond OH. అండ్ ఆల్డిహైడ్ యొక్క దీన్ని ఏమన్నాం? స్ట్రక్చర్. ఆల్డిహైడ్ సెకండరీ సఫిక్స్. ఆల్డిహైడ్ సెకండరీ సఫిక్స్ ఏంటి? అల్. ఒకవేళ ఆల్డిహైడ్ సబ్స్టిట్యూయెంట్ కనుక అయితే సబ్స్టిట్యూయెంట్ మనం ఏమంటాం? సెకండరీ ప్రిఫిక్స్. క్లియర్? సో ఆల్డిహైడ్ సబ్స్టిట్యూయెంట్ అయితే అంటాము మనం ఫార్మైల్ ఆర్ ఆక్సో. క్లియర్? సో ఈ 3 తెలుసుకుంటే ఆ కాంపౌండ్ ఎలా ఇచ్చినా కానీ మనం చేయగలుగుతాం. అండ్ గుర్తుంచుకోండి, ఆల్డిహైడ్స్ ని మనం అంటాం టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్. హైడ్రోజన్ అనేది టెర్మినేట్ చేసేసింది ఆల్కైల్ గ్రూప్. 1 సైడ్ నుంచి R అంటే నథింగ్ బట్ ఆల్కైల్ గ్రూప్. సో ఫస్ట్ చిన్ని ఆల్డిహైడ్ అంటే R ప్లేస్ లో నేను H పెడుతున్నాను. అండ్ C డబల్ బాండ్ OH అయితే కామన్ కదా. సో HC డబల్ బాండ్ OH. సో చిన్ని ఆల్డిహైడ్, దీని పేరే IUPAC నేమ్. మన రూల్ తెలుసు కదా, ఎప్పుడు ఇక్కడ ఈ పైన రాస్తున్నాను. అండ్ రూల్ వచ్చేసి రెడ్ మార్కర్తో. సో ఫస్ట్ ఏం రాయాలి? సబ్స్టిట్యూయెంట్, తర్వాత సైక్లిక్ అయితే సైక్లో, నెక్స్ట్ వర్డ్ రూట్, తర్వాత సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా, లాస్ట్ లో ఫంక్షనల్ గ్రూప్. క్లియర్? ఇది మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వద్దు. సో మరి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూయెంట్ లేదు, సైక్లిక్ కాదు, వర్డ్ రూట్ 1 కార్బన్ వర్డ్ రూట్ ఏమంటాం? మెథ్. సింగిల్ బాండ్ అంటే అసలు ఇంకో కార్బనే లేదు కదా, మీథేన్. ఆల్డిహైడ్ అని తెలుస్తుంది స్ట్రక్చర్, దాన్ని ఏమంటాం? ఆల్డిహైడ్ యొక్క సెకండరీ సఫిక్స్ అల్. దట్స్ ఇట్. దీనిని ఏమేంటి? మీథెనల్. బట్ గుర్తుంచుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, HC డబల్ బాండ్ OH ని మీథెనల్ గా మనం ప్రొనౌన్స్ చేసే కంటే దీనికి ఒక కమర్షియల్ నేమ్ ఇస్తున్నాను, అదే మనకి ఫార్మాల్డిహైడ్. నేమ్ ఏంటి? ఫార్మాల్డిహైడ్. HC డబల్ బాండ్ OH అంటే ఏం గుర్తు రావాలి? ఫార్మాల్డిహైడ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో మరి ఇప్పుడు H పెట్టాను ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఒక కార్బన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కార్బన్ అగైన్ ఆల్డిహైడ్ గ్రూప్ అంటే C డబల్ బాండ్ OH. ఇప్పుడు IUPAC నేమ్ ఏమవుతుంది? 2 కార్బన్స్, వర్డ్ రూట్ ఈ, సింగిల్ బాండ్ ఎన్, ఆల్డిహైడ్ అల్. దట్స్ ఇట్. ఏమొచ్చింది? ఈథేనల్. మరి దీనినే మళ్ళీ ఇంపార్టెంట్ ఎసిటాల్డిహైడ్. క్లియర్? గుర్తుంచుకోండి, ఇప్పటికి 2 నేమ్స్ చెప్పాను, ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్. నేను తర్వాత మీకు మొత్తం 5 నేమ్స్ చెప్తాను, ఆ 5 నేమ్స్కి ఒక పేరు పెడతాను. సో అలా మీరు గుర్తుంచుకోండి. క్లియర్? సో ఆల్డిహైడ్స్ లో ఇంపార్టెంట్ ఈ 2 కాంపౌండ్స్ యొక్క కమర్షియల్ నేమ్స్. అండ్ ఇంకా ఏ కాంపౌండ్ తీసుకున్నా మనకి జస్ట్ IUPAC నేమ్ రాసుకుంటే చాలు. 3 కార్బన్స్ IUPAC నేమ్ ఏమవుతుంది? ప్రోప్, సింగిల్ బాండ్ ఎన్, ఆల్డిహైడ్ అల్. మరి ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది దీనికంటే ముందు. అదేంటి అంటే ఒక కాంపౌండ్ లో 2 ఆల్డిహైడ్స్, దట్ మీన్స్ వాట్? C డబల్ బాండ్ OH, దానికి మళ్ళీ C డబల్ బాండ్ OH. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాంపౌండ్ లో ఎన్ని ఆల్డిహైడ్స్ ఉన్నాయి? 2 ఆల్డిహైడ్స్ ఉన్నాయి. సో ఆలోచించి చూస్తే IUPAC నేమ్ ఏమవుతుంది? ఈథ్ ఎన్ 1,2 డై అల్. 2 కార్బన్లు ఈథ్, వర్డ్ రూట్ ఏ, 1,2. ఫస్ట్ పొజిషన్ లో సెకండ్ పొజిషన్ లో ఆల్డిహైడ్స్ ఉన్నాయి, 2 ఆల్డిహైడ్స్, డై ఆల్డిహైడ్ ని అల్. IUPAC నేమ్ క్లియర్? మరి కామన్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లైఆక్సాల్. లాస్ట్ క్లాస్ లో ఏమన్నాము? 2 OH గ్రూప్స్ ఉంటే చెప్పాను గ్లైకాల్. 2 ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉంటే మీరు తెలుసుకోవాలి, దాన్ని అంటాం గ్లైఆక్సాల్. క్లియర్? చాలా ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ ఇంకా కార్బన్ చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. C డబల్ బాండ్ OH, బ్యూటేనల్. జస్ట్ సరే ఇది నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు కార్బన్ చైన్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీకు ఆల్డిహైడ్స్, డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఎలా రాస్తామో చూపిస్తాను. సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, జస్ట్ దీని నేమ్ ఏమవుతుంది? C డబల్ బాండ్ OH. ఏమంటాం?
1 2 3 4 అండ్ ఆల్డిహైడ్ కార్బన్ నుంచి మనం నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 4 బ్యూటేనల్, దట్స్ ఇట్. సపోజ్ నేను 1 2 3 4 ఫినిష్ అయింది కదా, ఇక్కడ డబల్ బాండ్ పెట్టాను, అప్పుడు ఏమవుతుంది 1 2 బ్యూట్, ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఉందా లేదు, సైక్లిక్ కాదు, తర్వాత ఎక్కడికి వస్తాం వర్డ్ రూట్, 4 కార్బన్ వర్డ్ రూట్ బ్యూట్, సెకండ్ పొజిషన్ లో డబల్ బాండ్, సో దీని నేమ్ ఏమైపోతుంది బ్యూట్ 2 ఈనల్, దట్స్ ఇట్. ఒకవేళ నేను ఇక్కడ ఏ బ్రోమినో క్లోరినో పెట్టా, అప్పుడేం రాస్తాం 4 బ్రోమో బ్యూట్ 2 ఈనల్. క్లియర్, అర్థమైందా? సో ఏదైనా పెట్టనేయండి, కాకపోతే ఏంటి అని అంటే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి, దట్స్ ఇట్. క్లియర్, ఆల్డిహైడ్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చూద్దాం కీటోన్స్. అండ్ ఆల్డిహైడ్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సపోజ్ నేను ఇలా ఇచ్చాను ఆల్డిహైడ్ సి డబల్ బాండ్ ఓహెచ్, మరి ఇక్కడ నేను ఇచ్చాను ఓహెచ్. ఇప్పుడు చూడండి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూపే, ఓహెచ్ ఫంక్షనల్ గ్రూపే, మరి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మన ప్రియారిటీ ఆర్డర్ ఏంటి? ప్రియారిటీ ఆర్డర్ మీకోసం ఒకసారి మళ్ళీ రాస్తున్నాను. కార్సాంట్రో, ఎలాగో, అంబాసిడర్, సిఐఏకేఏ సియాకా, టాంపో, అలాగా. ఇదే కదా మన 14 ఫంక్షనల్ గ్రూప్ షీట్ కోడ్. మరి సైనైడ్, ఐసోసైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్ ఎవరు ముందు వచ్చారు? ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, ఓహెచ్ అనేది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. మరి ఓహెచ్ సబ్స్టిట్యూయెంట్ అయితే దాని పేరు హైడ్రాక్సీ. ఓహెచ్ సబ్స్టిట్యూయెంట్ అయితే దాని నేమ్ ఏంటి? హైడ్రాక్సీ. సో ఆలోచించండి, కార్బోనిల్ గ్రూప్ నెంబర్ 1 2 3 4. సో ఆన్సర్ ఏమవుతుంది 3 హైడ్రాక్సీ బ్యూటేనల్, దట్స్ ఇట్. అర్థమైంది కదా. సపోజ్ నేను ఇక్కడ డబుల్ బాండ్ పెట్టాను, అప్పుడు 3 హైడ్రాక్సీ బ్యూట్. ఈ పొజిషన్ లో ఏం రాస్తాం 2 ఈనల్, సారీ 3 ఈనల్. అర్థమైందా? ఎలాగైనా రాసేయచ్చు, మనకి జస్ట్ తెలియాలి సీక్వెన్స్ అంతే. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి కీటోన్స్. ఆల్డిహైడ్స్ అయింది, నెక్స్ట్ ఏంటి కీటోన్స్. మరి కీటోన్స్ యొక్క స్ట్రక్చర్ ఆర్సి డబల్ బాండ్ ఓ ఆర్. కీటోన్స్ యొక్క సెకండరీ సఫిక్స్ ఓన్. ఒకవేళ కీటోన్ సబ్స్టిట్యూయెంట్ అయితే ఆక్సో ఆర్ కీటో. క్లియర్. సో ఇప్పుడు అది సబ్స్టిట్యూయెంట్ అనే దాని గురించి నేను ఎప్పుడు చెప్తాను, దాని తర్వాత ఫంక్షనల్ గ్రూప్ వచ్చినప్పుడు దానికి ప్రిఫరెన్స్ సబ్స్టిట్యూయెంట్ గా ఇస్తాను. క్లియర్. సో ఇప్పుడు కీటోన్ యొక్క సబ్స్టిట్యూయెంట్, కీటోన్ యొక్క స్ట్రక్చర్ అనేది తీసుకున్నాను. మరి ఒకటి చెప్పండి నాకు, చిన్న కీటోన్, స్మాలెస్ట్ కీటోన్ ఎన్ని కార్బన్స్ తో స్టార్ట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ 3 కార్బన్స్. స్మాలెస్ట్ కీటోన్ మనకి ఖచ్చితంగా ఉండాలి 3 కార్బన్స్. ఒక కార్బన్ తో అయితే స్టార్ట్ చేయడానికి 2 హైడ్రోజన్స్ పెడితే ఫార్మాల్డిహైడ్, ఒక హైడ్రోజన్ పెట్టి ఒకటి సైడ్ కార్బన్ పెడితే ఎసిటాల్డిహైడ్. క్లియర్. సో చిన్న కీటోన్ రావాలని అంటే ఖచ్చితంగా 3 కార్బన్స్ అయితే ఉండి తీరాల్సిందే. మరి ఈ చిన్న కీటోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి నేను ఇప్పుడు కీటోన్స్ లో 3 నేమ్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఐయుపిఏసి, సెకండ్ వన్ కామన్ నేమ్, థర్డ్ వన్ కమర్షియల్ నేమ్. అది కేవలం ఈ ఫస్ట్ కాంపౌండ్ కే ఉంది కమర్షియల్ నేమ్. ఫస్ట్ ఐయుపిఏసి నేమ్. మరి కీటోన్ కి ఐయుపిఏసి నేమ్ ఏమవుతుందంటే ఆల్కేనోన్. కామన్ నేమ్ వచ్చి ఆల్కైల్, ఆల్కైల్ కీటోన్. కీటోన్ కామన్ నేమ్ ఏంటంటే ఏం చెప్తారు? ఆల్కైల్, ఆల్కైల్ కీటోన్. ఐయుపిఏసి నేమ్ ఆల్కేనోన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఐయుపిఏసి నేమ్ చూసుకుంటే 1 2 3. అండ్ కీటోన్ అనేది మనకి ఇంటర్మీడియట్ ఫంక్షనల్ గ్రూప్. చూడండి కార్బోనిల్ గ్రూప్ మధ్యలో ఉంది, అటు సైడ్ కార్బన్ చైన్, ఇటు సైడ్ కార్బన్ చైన్. క్లియర్. సో 3 కార్బన్స్ వర్డ్ రూట్, ప్రో, సింగిల్ బాండ్ ఏన్, డబల్ బాండ్ ఉంది కదా మ్యామ్ అనద్దు. కార్బన్ కి డబల్ బాండ్ వస్తేనే మనం ఈన్ అంటాం, ట్రిపుల్ బాండ్ వస్తే ఆయన అంటాం. ఆక్సిజన్ ని మాత్రం కన్సిడర్ చేయం. ప్రోపేన్ డబల్ బాండ్ పొజిషన్, కీటోనిక్ గ్రూప్ ఎక్కడ ఉంది? సెకండ్ పొజిషన్ లో ఉంది. ప్రోపేన్ 2 ఓన్. మరి కామన్ నేమ్ ఏమంటున్నాను నేను? ఆల్కైల్, ఆల్కైల్ కీటోన్. ఇటు సైడ్ 1 ఆల్కైల్ గ్రూప్, ఇటు సైడ్ 1 ఆల్కైల్ గ్రూప్. దీని నేమ్ ఏంటి? 1 కార్బన్ మిథైల్. ఇటు సైడ్ కూడా 1 కార్బనే ఉంది కదా, అది కూడా ఏమవుతుంది? మిథైలే అవుతుంది. సో మిథైల్, మిథైల్ ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. సో దీని నేమ్ ఏమవుతుంది? డైమిథైల్ కీటోన్.
డైమిథైల్ కీటోన్. మరి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దీని కమర్షియల్ నేమ్ ఎసిటోన్. కమర్షియల్ నేమ్ ఏంటి? ఎసిటోన్. CH3 హైడ్రోజన్స్ ఎన్ని వస్తాయి? 3. CH3 C డబల్ బాండ్ O CH3 ఏమంటాం? ఎసిటోన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్. ఇప్పటికైతే ఈ 3 నేమ్స్ అలా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. క్లియర్? సో దీన్ని బట్టి ఇంకా బోలెడ్ కాంపౌండ్స్ రాసుకుంటూ రావచ్చు కీటోన్స్లో. సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్, ప్రతి ఫంక్షనల్ గ్రూప్కి 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. సపోజ్ నేను ఇలా ఇచ్చాను, దీని యొక్క కామన్ నేమ్ ఏమవుతుంది అని అంటే ఆల్కైల్, ఆల్కైల్ కీటోన్. ఇథైల్, మిథైల్ కీటోన్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ముందు వస్తుంది కాబట్టి ఏం రాయాలి? ఇథైల్, మిథైల్ కీటోన్. దట్స్ ఇట్. మరి IUPAC నేమ్ 1 2 3 1 2 3 ఇటు నుంచి వస్తే ఫంక్షనల్ గ్రూప్ అనేది లీస్ట్ లొకేట్. సో నెంబరింగ్ అనేది ఇలా ఇస్తాం 1 2 3 4. సో 4 కార్బన్స్ వర్డ్ బ్యూటేన్. ఫంక్షనల్ గ్రూప్ నేమ్ అంటాం ఓన్. సెకండ్ పొజిషన్ లో కీటోనిక్ గ్రూప్ బ్యూటేన్ 2 ఓన్. దట్స్ ఇట్. సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చా, ఇప్పుడు బ్యూటేన్ 3 ఓన్. చాలా సింపుల్. ఇథైల్, ఇథైల్ ఎన్ని ఇథైల్స్ ఉన్నాయి? 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైఇథైల్ కీటోన్. క్లియర్? అర్థమైంది కదా? సో కీటోన్స్ అంటే జనరల్ గా మనకి గుర్తుండాలి, కామన్ నేమ్ ఆల్కైల్, ఆల్కైల్ కీటోన్. IUPAC నేమ్ వచ్చి ఆల్కేనోన్. దట్స్ ఇట్. సో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అవ్వట్ అర్థమైంది కదా? నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ చూద్దాం, అదే మన కార్బోక్సిలిక్ యాసిడ్. సో నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఏం చెప్తున్నాను నేను? కార్బోక్సిలిక్ యాసిడ్. అరే మన రాజుగారు వచ్చేసారు. ఆ రాజుగారే ఎవరు? కార్బోక్సిలిక్ యాసిడ్. ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాము? కార్ అంటే కార్బోక్సిలిక్ యాసిడ్. క్లియర్? సో కార్బోక్సిలిక్ యాసిడ్ అనగానే స్ట్రక్చర్ రెడ్ మార్కర్ తో రాద్దామా స్ట్రక్చర్? ఎందుకంటే రాజుగారు కదా, సో రాజుగారిని ఎర్రతివాచి వేసి తీసుకొద్దాం. స్ట్రక్చర్ కార్బోక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే C డబల్ బాండ్ OH. కార్బోక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఏంటి? C డబల్ బాండ్ OH. మరి కార్బోక్సిలిక్ యాసిడ్ సెకండరీ సఫిక్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ వచ్చి ఓయిక్ యాసిడ్. దట్స్ ఇట్. ఇవి రెండు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ అండ్ కార్బోక్సిలిక్ యాసిడ్ కూడా మనకి టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూపే. ఎందుకు? ఒక సైడ్ ఆల్కైల్ గ్రూప్ అనేది ఉంది, రెండో సైడ్ OH అనేది మనకి టెర్మినేట్ చేసేస్తుంది. క్లియర్? సో కార్బోక్సిలిక్ యాసిడ్ కూడా మనకి ఏమవుతుంది? టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూపే అవుతుంది. మరి చిన్న కార్బోక్సిలిక్ యాసిడ్ లో 1 కార్బన్ ఉంటుంది. సో ఫస్ట్ కార్బోక్సిలిక్ యాసిడ్ రాస్తున్నాను, అదే HC డబల్ బాండ్ OH. HC డబల్ బాండ్ OH వెరీ ఇంపార్టెంట్. IUPAC నేమ్, కమర్షియల్ నేమ్. మరి IUPAC నేమ్ ఏంటి? కమర్షియల్ నేమ్ ఏంటి? 1 కార్బన్ వర్డ్ రూట్ మిత్, సింగిల్ బాండ్ ఏన్, ఓయిక్ యాసిడ్. దట్స్ ఇట్. ఏమవుతుంది? 1 కార్బన్ మిత్, సింగిల్ బాండ్ ఏన్, ఓయిక్ యాసిడ్, మిథేన్ ఓయిక్ యాసిడ్. కమర్షియల్ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, ఫార్మిక్ యాసిడ్. అరే ఒకటి చెప్తాను ఇక్కడ. ఫార్మిక్ యాసిడ్ ఏంటంటే మనకి చీమలు కానీ కందిరీగలు కానీ కుట్టినప్పుడు మంట పుట్టి మనం ఇలా రబ్ చేసుకుంటాం అండ్ వెంటనే మనకి ఏమొస్తుంది అంటే స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది అక్కడ కదా, మనకి చిన్నగా దగ్గర లాంటిది అట్లా వస్తుంది. ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తాం, జనరల్గా ఎర్ర చీమ కుట్టిన అంత ఇదిగా ఉండదు, కానీ మనకి కందిరీగలు తేనెటీగలు కొడితే అట్లాంటివి జరుగుతుంది. వెంటనే మనం ఏం చేస్తాము, బేస్ అప్లై చేయాలి, పేస్ట్ అనేది అప్లై చేస్తాం. యాక్చువల్గా ఏముంటుందంటే ఈ ఫార్మిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. యాంట్ వీనంలో, హనీ బీ వీనంలో వాటిలో ఏముంటుంది అంటే ఈ ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. అది మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది యాసిడ్ ని. మరి యాసిడ్ కి బేస్ యాడ్ చేస్తే న్యూట్రలైజ్ అవుతుంది కదా, మన పెయిన్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. అందుకోసం మనం ఇమీడియట్ గా పేస్ట్ అనేది అప్లై చేస్తూ ఉంటాం, తొందరగా నొప్పి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఫార్మిక్ యాసిడ్ అలా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. HC డబల్ బాండ్ OH ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ కార్బోక్సిలిక్ యాసిడ్, ఈ H ప్లస్ లో నెక్స్ట్ నేను C పెడుతున్నాను, CH3C డబల్ బాండ్ OH. దీని నేమే ఈథేనోయిక్ యాసిడ్. అంతే కదా, 2 కార్బన్స్ వర్డ్ రూట్ ఏంటి ఈథ్, సింగిల్ బాండ్ ఏన్, కార్బోక్సిలిక్ యాసిడ్ ని ఓయిక్ యాసిడ్ అంటాం. క్లియర్? మరి దీని కమర్షియల్ నేమ్ వచ్చి ఎసిటిక్ యాసిడ్. 10th క్లాస్ లో చాలా సార్లు చదివే ఉంటారు ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి, గ్రీన్ పెన్ తో రాస్తా,
అదే ఇప్పటికి నేను 5 కాంపౌండ్స్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి ఎక్కువగా రిపీట్ అవుతాయి ఈ 5 కాంపౌండ్స్. దానికి నేను ఇక్కడ ఒక డబ్బా కొట్టి మరీ రాస్తున్నాను. ఆ డబ్బా హెడ్డింగే పంచభూతాలు. ఏంటి మేడం భూతాలు దయాలు చెప్తుంది అనుకోకండి, పంచభూతాలు. జనరల్ గా మన నేచర్ లో పంచభూతాలు అంటే వేటిని చెప్తాం? గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. ఈ 5టిని మనం ఏమంటాం? పంచభూతాలు అంటాం. అలా మన ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ నేర్చుకుంటున్నప్పుడు నేను మీకు ఒక 5 కాంపౌండ్స్ చెప్తాను. ఆ 5 కాంపౌండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ నేమ్స్ అనేవి మనకి చాలా చోట్ల రిపీట్ అవుతూ ఉంటాయి. IUPAC నేమ్ కాకుండా ఇలా ఈ కమర్షియల్ నేమ్ తోనే వాటిని ఎక్కువగా మనం కాల్ చేస్తూ ఉంటాం. ఆ పంచభూతాలే ఒక్కసారి మీకోసం రాస్తున్నాను 1 by 1. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఫస్ట్ వన్ వచ్చి ఫార్మాల్డిహైడ్. సెకండ్ వన్ ఎసిటాల్డిహైడ్. థర్డ్ వన్ ఎసిటోన్. ఫోర్త్ వన్ ఇప్పుడే చెప్పుకున్నాం, అదే ఫార్మిక్ యాసిడ్. ఫిఫ్త్ వన్ ఎసిటిక్ యాసిడ్. క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పంచభూతాలు అనేవి మాత్రం మర్చిపోకండి. ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, ఫార్మిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, IUPAC నేమ్ ఏంటి? కీటోన్స్ లో అయితే కామన్ నేమ్ కూడా ఉంది, డైమిథైల్ కీటోన్ అంటాం ఎసిటోన్ ని. మర్చిపోకుండా గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, కాంపౌండ్ లో 2 OH గ్రూప్స్ ఉంటే ఏమన్నా? గ్లైకాల్. 2 ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉంటే గ్లయాక్సాల్. మరి 2 కార్బోక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటే COOH. ఇలా కూడా రాయొచ్చు. C=OOH. సో మీకోసం మళ్ళీ నేను ఇలాగే రాస్తున్నా. ఇలా C=OOH ఇలా రాస్తేనే మీకు అలవాటు అవ్వాలి. COOH అంటే కొంతమంది ఇలా పెట్టేస్తున్నారు. ఇలా పెడితే చాలా రాంగ్ కదా, రాంగ్ సి అవుతుంది అది. అందుకోసం నేనేం చేస్తాను అనంటే, ఎప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా C=OOH అనే ప్రొనౌన్స్ చేస్తున్నాను. సో 2 కార్బోక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటే మీరు పెట్టాలి దీనిని, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆక్సాలిక్ యాసిడ్. అరే IUPAC నేమ్ కాదు ఆక్సాలిక్ యాసిడ్, కామర్షియల్ నేమ్ వచ్చేసి మనకి ఆక్సాలిక్ యాసిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి IUPAC నేమ్ ఏమవుతుంది? 1, 2. సో 2 కార్బన్స్ రూట్ వర్డ్ ఈథేన్, 1, 2 డయోయిక్ యాసిడ్. దట్స్ ఇట్. ఈథేన్ 1, 2 డయోయిక్ యాసిడ్. అర్థమైంది కదా కార్బోక్సిలిక్ యాసిడ్ చిన్నగా. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ కాంపౌండ్స్ ఇస్తాను. కార్బోక్సిలిక్ యాసిడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కాంప్లికేటెడ్ కాంపౌండ్స్ అనేది దీనిలో చూద్దాం. నోట్ చేసుకున్నారు కదా? క్లియర్? ఆ పంచభూతాలను అయితే నేను ఇప్పట్లో ఎరేజ్ చేయను. సో కార్బోక్సిలిక్ యాసిడ్స్ లోనే సపోజ్ నేను తీసుకున్నాను, ఇలా ఇచ్చాను. దీన్ని ఏమంటాం? 1, 2, 3, 4 కార్బోక్సిలిక్ యాసిడే రాజు, వాడి నుంచి నెంబర్ 1 ఇస్తాం. క్లియర్? 4 కార్బన్స్ రూట్ వర్డ్ బ్యూట్, సింగిల్ బాండ్ ఏన్, బ్యూటేనోయిక్ యాసిడ్. క్లియర్? ఒకవేళ నేను ఇక్కడ డబుల్ బాండ్ పెడితే బ్యూట్ 2 ఈనోయిక్ యాసిడ్. ఒకవేళ నేను ఇక్కడ బ్రోమిన్ పెడితే 4 బ్రోమో బ్యూట్ 2 ఈనోయిక్ యాసిడ్. క్లియర్? దీన్ని ఏమైతే రాస్తున్నాను రాసుకోండి మీరు కూడా. 4 బ్రోమో బ్యూట్ 2 ఈనోయిక్ యాసిడ్. క్లియర్? సపోజ్ ఇంకా ఏమిద్దాం? సి డబల్ బాండ్ OH. ఇక్కడ నేను ఇస్తున్నాను C=OH. జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాంపౌండ్ లో ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి మనకి? 2 ఫంక్షనల్ గ్రూప్స్. ఏమిటివి అవి? ఒకటి ఆల్డిహైడ్, 2 కార్బోక్సిలిక్ యాసిడ్. ఆల్డిహైడ్ C=OH అంటే దీన్ని ఏమంటాం? ఆల్డిహైడ్. C=OH దీన్ని ఏమంటాం? కార్బోక్సిలిక్ యాసిడ్. సో ఆల్డిహైడ్ ఉంది, కార్బోక్సిలిక్ యాసిడ్ ఉంది. మరి ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఆఫ్ కోర్స్ మన రాజు కార్బోక్సిలిక్ యాసిడ్ కదా, కార్బోక్సిలిక్ యాసిడ్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం. నెంబరింగ్ 1, 2, 3, 4. జాగ్రత్తగా గమనించండి. నేను ఆల్డిహైడ్ కి చెప్పాను 2 సబ్స్టిట్యూయెంట్ నేమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫార్మైల్, అనదర్ వన్ ఈజ్ ఆక్సో. క్లియర్? ఇలా చెప్పాను. మరి ఫార్మైల్ ఎప్పుడు, ఆక్సో ఎప్పుడు? ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా. ఫార్మైల్ అంటే ఆల్డిహైడ్ కార్బన్ కి నేను నెంబర్ ఇవ్వట్లేదు.
ఇవ్వట్లేదు. ఇది అంతా సబ్స్టిట్యూయెంట్. ఎక్కడుంది? 4th పొజిషన్లో ఉంది. సో దీని నేమ్ ఏమైపోతుంది? 4-ఫార్మైల్. 4 కార్బన్ రూట్ వర్డ్ బ్యూటేనోయిక్ యాసిడ్. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు, అదే ఆక్సో యూజ్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఆల్డిహైడ్ కార్బన్ కి నెంబరింగ్ ఇచ్చా, 5-ఆక్సో. దీని నేమ్ ఏమవుతుంది? 5-ఆక్సో పెంటేనోయిక్ యాసిడ్. అర్థమైందా? 4-ఫార్మైల్ బ్యూటేనోయిక్ యాసిడ్, 5-ఆక్సో పెంటేనోయిక్ యాసిడ్ రెండు కరెక్టే. ఆల్డిహైడ్ కార్బన్ కి నెంబరింగ్ ఇస్తే ఆక్సో, నెంబరింగ్ ఇవ్వకుండా అదంతా సబ్స్టిట్యూయెంట్ అయితే ఫార్మైల్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఇదే కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్ అన్ని వచ్చేటట్టుగా ఒక క్వశ్చన్ ఇస్తాను, చూడండి. C+OH. సపోజ్ నేను ఇక్కడ పెట్టాను OH, దీనికి పెట్టాను C+O, దీనికి పెట్టాను C+OH. క్లియర్? సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 3 ఫంక్షనల్ గ్రూప్స్ ని నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, అవునా? మరి ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది రాజు, వాడికి నెంబర్ 1 ఇస్తాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి? 3 సబ్స్టిట్యూయెంట్స్. 3 సబ్స్టిట్యూయెంట్స్ యొక్క నేమ్స్ ఒకసారి రాసుకోండి. ఫస్ట్ దాని నేమ్ ఏంటి? హైడ్రాక్సీ, దీనిది ఆక్సో, దీనిది ఫార్మైల్ ఆర్ ఆక్సో. ఎక్కువగా ఫార్మైల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో నెంబరింగ్ 1, 2, 3, 4 ఫార్మైల్ యూజ్ చేస్తే దానికి ఇవ్వం. మరి ఏబిసిడీలో ఫస్ట్ ఏది వస్తుంది? ఎఫ్ఏ కదా. సో దీని ఆన్సర్ ఏమైపోతుంది? 4-ఫార్మైల్. నెక్స్ట్ 2-హైడ్రాక్సీ, నెక్స్ట్ 3-ఆక్సో. మొత్తం 4 కార్బన్స్ బ్యూటేనోయిక్ యాసిడ్. క్లియర్? అర్థమైందా? ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కువ ఇచ్చినా అవన్నీ మనకి సబ్స్టిట్యూయెంట్ అయ్యి వాటి నేమ్స్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నామో. క్లియర్? సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్. మాక్సిమం మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ 1 by 1 ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది వచ్చేస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ నెక్స్ట్ క్లాస్లో.